Visual News. నిజామాబాద్ జిల్లా మోపాల్ గ్రామ నూతన సర్పంచ్ గా ఎన్నికైన ద్యాప రవికుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం గ్రామ అభివృద్ధిపై తన ప్రణాళిక స్పష్టంగా కనిపిస్తుంది. ఉన్నత విద్యావంతుడు సర్పంచ్ గా ఎన్నిక కావడంతో గ్రామస్తులు ఆయనపై గంపెడాశలు పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మోపాల్ ను జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యంగా కనిపిస్తుంది. ఒక గ్రాడ్యుయేట్ గా సామాజిక సమస్యలపై అవగాహన ఉన్న రవికుమార్ గ్రామంలోని మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేయనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుదల, యువతకు ఉపాధి మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. గ్రామంలో మురుగునీటి కాల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి స్వచ్ఛ మోపాల్ గా మార్చడం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం మరియు ప్రతి వీధిలో ఎల్ఈడి దీపాల ఏర్పాట్లు, చెట్ల పెంపకం, గ్రామాన్ని పచ్చదనంతో నింపేందుకు పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం, గ్రామ పంచాయతీ నిధులు మరియు అభివృద్ధి పనుల్లో పూర్తిస్థాయి పారదర్శకత పాటిస్తూ ప్రజల భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకోవడం, వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రాజకీయాలకు అతీతంగా మోపాల్ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు కనిపిస్తుంది. కేవలం 5 ఏళ్లలో మోపాల్ రూపురేఖలు మార్చి జిల్లాలోని బెస్ట్ విలేజ్ గా నిలుపుతానని, ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్పంచ్ నిర్ణయాలపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మోపాల్ నూతన సర్పంచ్ ద్యాప రవికుమార్ నేతృత్వంలో గ్రామం అభివృద్ధి పథంలో నడవనుంది. మన ఊరు మన బాధ్యత అనే సంకల్పంతో గ్రామంని జిల్లాలోని నంబర్ 1 మోడల్ విలేజ్ గా మార్చడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు మొబాల గ్రామంలో కొత్త సర్పంచ్ ఎక్కించండి, కొన్ని నీళ్ళ ప్రాబ్లాలు అవి ఏమీ లేకుండా అయినా అభివృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు పనులు మాత్రం చాలా చేసిండు, కొత్త పనులు చేస్తున్నాడు ఆయన సొంతంగా. ఇప్పుడు జనాలకు వాటర్ ప్రాబ్లం ఉండే, వాటర్ ప్రాబ్లం లేకుండా కనెక్షన్ ఇప్పించిండు, చేపిస్తుండు, మోటార్లు పెట్టిపించిండు, వేరే కొత్త బోర్ పొక్కలు వేయించి మోటార్ పెట్టిపించిండు, చేపించిండు. నీళ్ళ ప్రాబ్లం లేకుండా అయింది. ఇప్పుడు గిటాలు తీసుడు కానీ అది కానీ కొత్త పనులు చాలా చేసిండు, ఇప్పుడు చేస్తున్నాడు, నడుస్తున్నాయి. సో మార్పులు ఇక ఆయన ఎక్కి మునమున్న ఎక్కిన మార్పులు చాలా అయినాయి, పనులు చాలా అయినాయి, మార్పులు అయితే అయినట్లే. నా పేరు ఖ్యాతం రాములు. ఇక్కడ మా వరి పొలం ఉన్నది. పొలాల ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఊరు వాటర్ వచ్చి అంతా పొలము వేసేటప్పుడు కానీ కోసేటప్పుడు కానీ కవాలు రచ్చుడు చేసుడు అదంతా ఖరాబ్ అయిపోతున్నది. కోసేటప్పుడు సో ఇబ్బంది బాగా అవుతున్నది. అయితే ఇప్పుడు సర్పంచ్ దగ్గరికి వెళ్ళి మేము చెప్పినాము, ఇట్లా పొలం అంతా ఖరాబ్ అయితే చేస్తుందంటే రాకుండా కాలాలు తీపిస్తా అన్నాడు. తీపిస్తుండు కాలాలు, ఇక కాలాలు తీపిస్తుండు, పొలాలకు వాటర్ రాకుండా చేస్తున్నాడు. పనులు చాలా అయినాయి, ఇప్పుడు కాలాలు తీపిస్తున్నాడు. నమస్కారం, నేను ద్యాప రవికుమార్, మోపాల్ గ్రామ సర్పంచ్ని. గత డిసెంబర్ 22 నాడు ప్రమాణ స్వీకారం చేసినాము సర్పంచ్గా. తర్వాత గ్రామంలో సమస్యల మీద దృష్టి పెడతా ఉన్నాం. గ్రామంలో సమూలమైన మార్పు కోసం 2 సంవత్సరాల ఏదైతే స్పెషల్ ఆఫీసర్ పీరియడ్లో ఏదైతే పేరుకపోయిన సమస్యల విషయం కానీ, ఇంకా మిగతా ఏదైనా డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సీసీ రోడ్ల నిర్మాణ విషయం కానీ, అభివృద్ధి పథకాల మీద కానీ, ముఖ్యంగా నేను అనుకునేది ఏంటంటే ఆరోగ్యం మీద దృష్టి పెడతా ఉన్నా. ఆరోగ్యము, విద్య 2 నాకు ప్రధాన ఆయుధాలు, 2 కళ్ళ భావిస్తూ ఉన్నా. సో ప్రమాణస్వీకారం అయిన తర్వాతనే పారిశుద్ధ కార్మికులు దృష్టి పెట్టి వాళ్ళ యొక్క సమయంలో మార్పు చేసుకొచ్చి ఉదయం 6 గంటలకి జీప్ దగ్గర కూర్చుండి వాళ్ళకి పని విభజన చేసి వాళ్ళు మంచిగా ఉంటేనే వాళ్ళు మంచిగా పని చేస్తేనే మాకు ఊరికి పేరస్ అని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళతో పాటు నేను కూడా అక్కడనే ఉదయం 6 గంటలకు జీప్ దగ్గర కూర్చుండి వాళ్ళకు పని వివరాలు కేటాయించిన తర్వాత ఊళ్ళో గ్రామంలో చెత్తబండి అంటే ఆఫ్టర్ డే బై డే తర్వాత ఒక రోజు ట్రాక్టర్ని మొత్తం ఊరంతా తిప్పుతూ చెత్తని ట్రాక్టర్ ఏమని చెప్పి కోరుతూ ప్రజలకు ఇంటికి రిక్వెస్ట్ చేస్తూ, అంటే చెత్తను డ్రైన్లలో లోపల కానీ రోడ్ల మీద పడేయకుండా జాగ్రత్త వేస్తున్న మాట నిజం ఇది. అదే కాకుండా మన గ్రామంలో చూస్తూ ఉన్నాం కదా, మనకు డ్రైనేజ్ సరిగా లేక దోమలు తయారై మనకేంది మలేరియా లాంటివి కానీ ఈగలు తయారై మన కలర్ వ్యాధులు రాకుండా కూడా అటు మనకి ఎవరైతే మన గ్రామ పంచాయతీకి సంబంధించిన ఏఎన్ఎం వర్కర్స్ ఉన్నారో వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళకి తోడుగా చేతులవాడుగా ఉంటూ, ఇప్పుడు ఎండాకాలం కాబట్టి డిహైడ్రేషన్ కాకుండా కూడా ఓఆర్ఎస్ వంటివి ఆ ప్యాకెట్స్ పంపిణీ విధానం కూడా వాళ్ళకి దృష్టి తీసుకొస్తున్నా. వాళ్ళతో పాటు నేను కూడా జనంలో అక్కడికి తిరుగుతూ, అంటే ఈ డిహైడ్రేషన్ సందర్భంలో కూడా ఎండాకాలం దృష్టి నేను పనిచేస్తూ ఉన్నాను. మీరు గమనిస్తూ ఉన్నా జేసీ వర్క్ నడుస్తూ ఉంది ఇక్కడ ఆల్రెడీ. మొత్తం మన గ్రామం సంబంధించి మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం నీరు అంటే మురికి నీరు మొత్తం కలిసి అంతా మన రైతుల యొక్క పంట పొలంలోకి పోతూ ఉన్నది. సో దానికి ఏమవుతుంది, అక్కడ మనం చాలా పెద్ద మొత్తంలో కవర్లు కానీ, పాలిథిన్ కవర్ కానీ, చెత్త కానీ పంట పొలంలో పేరుకపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ డ్రైనేజ్ వ్యవస్థ ప్రక్షాళన కోసం కూడా నేను ఏం చేస్తున్నట్టు ఈ మధ్య ఈ డ్రైనేజీ పూర్తిగా అటు పొలాల వైపు వెళ్లకుండా
ఒక రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజ్ కావాలనే ఉద్దేశంతో ఈ డ్రైనేజ్ కార్యక్రమం నేను ప్రారంభించబోతా ఉన్నా. ఇదే కాదు, ముఖ్యంగా మహిళల మీద దృష్టి పెడతా ఉన్నా. మనకు గ్రామం డెవలప్మెంట్ అంటే మహిళ యొక్క మీద ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. మహిళల కోసం విద్య, ఉపాధి కల్పన అవకాశంగా బీడీలు వేసుకున్న మహిళలకు కూడా చాలా చెప్తా ఉన్నా. మీకు ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అమ్మ. చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం క్యాన్సర్ అనే భయంకరమైన రోగం రాబోతూ ఉన్నది. రొమ్ము క్యాన్సర్ కానీ, ఇంకా గర్భాశయ క్యాన్సర్ కానీ, ఆ కడుపులో నుండి పెద్ద పేగు క్యాన్సర్ రాబోతున్నాయి. కాబట్టి ఫస్ట్ మీరు దృష్టి పెట్టండి. అందుకే మీరు పొద్దున మీకు సమయం ఉంటే కనుక ఉదయం 5 గంటలకు మీరు రండి. మీరు గవర్నమెంట్ స్కూల్లో మన యోగా కొందరు శిక్షకులు ఉచిత శిక్షణ ఇస్తున్న యోగాకు ఆరోగ్యంగా మనం ఉంటే మనం వాళ్ళు పనిచేసుకోవచ్చు. సో ఆరోగ్యం కోసం ఉదయం 5 గంటలకు మీకు వాకింగ్ కానీ యోగా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మీరు వచ్చిందో మీరు కమని చెప్తా ఉన్నా. సో ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా ఇల్లు మొత్తం ఆరోగ్యంగా ఉంటే నేను చేస్తూ ఉన్నాను. కాబట్టి అదేవిధంగా మహిళల కోసం కుట్టు మిషన్ వ్యవస్థ తీసుకొస్తూ ఉన్నాం. ఉచిత ట్రైనింగ్ సదుపాయాలు కల్పించబోతూ ఉన్నాం. అట్లే కాకుండా ఈ ఆరోగ్యం మీద దృష్టి పెట్టి చాలా మటుకు మాకు సిటీకి దగ్గర ఉంది కాబట్టి 8 కిలోమీటర్ దూరం నిజామాబాద్ ఉంది కాబట్టి నగరం నుంచి చాలా మటుకు ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు వచ్చి ఉచిత కంటి ఆపరేషన్స్ కానీ, ఉచిత ఆరోగ్య సంబంధించినటువంటి బ్లడ్ టెస్ట్ కానీ, యూరిన్ టెస్ట్ కానీ, రకరకాల రోగాలకు సంబంధించిన టెస్టులు చేపిస్తూ ఉన్నాం. అంటే ఒక చదువుకున్న ఒక విద్యార్థిగా ఒక గ్రామ సర్పంచ్ అయినా కాబట్టి చాలామందికి కూడా పిల్లలకు చెప్తా ఉన్నా. మీకు ఏ ఇంటర్మీడియట్ మొదలుకొని పీజీ వరకు నోటిఫికేషన్ పడ్డా మీకు చెప్తా ఉన్నా. అదేవిధంగా జాబ్ నోటిఫికేషన్ కూడా చెప్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కావచ్చు, బ్యాంక్ జాబ్స్ కావచ్చు, రైల్వే జాబ్స్ కావచ్చు, ఎవరు ఉన్నా కానీ యువకులారా మీరు గ్రామంలో టైం వేస్ట్ చేసుకోకండి. చదువు మీద దృష్టి పెట్టి మన కాన్సెప్ట్ ఏంటంటే మన గంజాయి వద్దు, అవసరం మీకు టైం ఉంటే గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోండి. మనకు ఏది మద్యం వద్దు, అవసరమైతే మీ గ్రౌండ్కి వెళ్ళి మైదానం వద్దని కాన్సెప్ట్తో నేను క్రికెట్ టోర్నమెంట్ స్టార్ట్ చేసిన. సో ఏదేమైనా గ్రామం నుంచి యువకులారా మీరు ఫస్ట్ చదువు మీద దృష్టి పెట్టండి. చదువు తర్వాత ఉపాధి కోసం దృష్టి పెట్టండి. ఆ తర్వాత క్రీడల మీద దృష్టి పెట్టండి. ఆ తర్వాత ఆరోగ్యం మీద దృష్టి పెట్టి యోగా అని చెప్పి కోరుతా ఉన్నాను అందరికీ. సో ఏదేమైనా గ్రామంలో ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా, ఉప సర్పంచ్ సంబంధించిన వ్యక్తిగా, గ్రామ సమస్యలను పట్టున్న నాకు ఇంతో దీని తోడుగా నా గ్రామానికి సంబంధించిన వార్డు మెంబర్ కానీ, మా ఉప సర్పంచ్ కానీ, మా పాలకమలు ఏదైతుందో నాకు పూర్తి సహకారంతో వాళ్ళతో నీకు ఒక టీం వర్క్ చేస్తూ ఉన్నాం అందరం కలిసి. పొద్దున్న లేచి ప్రతి వార్డు తిరుగుతూ ప్రతి వాళ్ళు ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ వార్డు మెంబర్ దింపుతూ సమస్య చెప్పినా మా దృష్టి అని చెప్తా ఉన్నా. దానికి తోడు మనం చూస్తూ ఉన్నాం కదా, నేను ఎక్కింది మేము ప్రమోషన్ అయిన తర్వాత 15 ఫైనాన్స్ ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా మా అకౌంట్లో డబ్బులు పడుతూ ఉన్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఈపాటికి 10 లక్షల రూపాయలు మా అకౌంట్లో పడ్డాయి ఆల్రెడీ. కాకపోతే ఒక చిన్న మా కుసం ఏరిపోయిందంటే మాకు 11 లక్షల పాత బకాయిలు మాకు ఉండడం వల్ల అటు పాత సర్పంచుల బకాయిలు పూడ్చలేక ఇటు కొత్త పనులు ప్రారంభించలేక ఇబ్బందిగా పడుతూ ఉన్నాం. అయినా ఇబ్బంది ఏం లేదు, అక్కడికి మేము చదువుకపోతూ ఉన్నాం. ఒకటే అన్న మేము దృష్టి పెట్టింది ఏంటంటే గ్రామంలో ఆరోగ్యం, విద్య, దానికి తోడుగా చిన్న కుటీర పరిశ్రమలు, ఉపాధి కల్పన అవకాశాలు, దాని మీద దృష్టి పెడతా ఉన్నాం. సో మరొకసారి మీ ద్వారా చెప్తా ఉన్నాం, మీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నాం. ఎందుకంటే గ్రామంలో చాలా సమస్యలు ఉంటాయి. ఒక ఇంటిలో సమస్యలు ఉన్నప్పుడే చాలా మనకు టైం తీసుకోబడుతూ ఉంటుంది. ఆ ఇంటి సమస్యలను పూడ్చడానికి ఒక పెద్దన పాత్ర పోషించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను ఒక ప్రథమ పౌరుడిగా గ్రామ సమస్యలు చాలా పెద్దగా ఉంటాయి, అవి తీర్చలేనివి. కాకపోతే కాలక్రమేణా ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ తీసుకుంటూ పోతున్నా. అయ్యో పోలేదు ఇప్పుడు కాకండి. నేను ఇప్పటికీ 3 నెలల పసిగుడ్డి మాత్రమే. ఇంకా నాకు 5 సంవత్సరాల సమయం ఇంకా మిగిలి ఉంది. రాబోయే రోజుల్లో మీరు చూడండి ఖచ్చితంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు ప్రధానమంత్రి యొక్క పథకాల వివరణలు కానీ, పథకాలకు సంబంధించిన వివరాలు కానీ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన పథకాల విషయాల్లో కానీ పూర్తి క్లారిటీగా నాకు నో పాలిటిక్స్ కాకుండా ఒక సర్పంచ్ ఎలక్షన్లో మాత్రం పాలిటిక్స్ని ఒక బీజేపీ పార్టీ కార్యకర్తగా సర్పంచ్ పోటీ చేసిన. ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత గ్రామ పదపౌడికి మాత్రమే ఉన్న అందరికీ అనుగుణంగా కుల, మత, పార్టీ, వ్యక్తి, వయసుకు భేదం లేకుండా పనిచేసేంత అవకాశం నాకు కల్పించండి. ఆ దేవుడి దయ వల్ల మన గ్రామము నిజామాబాద్ సిటీకి 8 కిలోమీటర్ల ఉన్న గ్రామము మోపాల గ్రామం చెప్పే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. దయచేసి మా వీడి సభ్యులు, అన్ని కుల సంఘ సభ్యులు, ముఖ్యంగా యువకులు, యువజన సంఘాలు నాకు తోడ్పాటు చేయండి. మళ్ళీ చెప్తా ఉన్నా, పాలిటిక్స్ అవసరం లేదు మనకి. ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడే మనం పాలిటిక్స్ చేద్దాం, తర్వాత అభివృద్ధి నోచుకుందాము. సో దీనికి సహకరించినటువంటి చాలామంది మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా మిత్రులకు, ఎందుకంటే నేను చూస్తూ ఉన్నా కదా కొన్ని రోజులుగా నేను సోషల్ మీడియాకు వైరల్ అవుతూ ఉన్నాం. కాబట్టి మోపాలు ఎక్కడ ఉందని చెప్పేసి ఒకప్పుడు తెలియని పరిస్థితుల్లో మోపాల్ని ఇప్పుడు మేము ప్రమోషన్ అయిన తర్వాత మంచికో చెడుకో ఈ మల్టీమీడియా కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ, లేకపోతే ముఖ్యంగా మీ ప్రింట్ మీడియా వాళ్ళు కానీ, మా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ చాలా మటుకు మోపాల్ మండలం అనేది నిజామాబాద్ జిల్లాకు 8 కిలోమీటర్లు ఉందని చెప్పేసి ఇప్పుడు గుర్తుపడుతూ ఉన్నారంటే నాకు సంతోషంగా ఉంది. ఏదేమైనా డెవలప్మెంట్ విషయంలో యాక్టివ్గా పనిచేసి కోరుతా ఉంది. నమస్కారం అందరికీ.